బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. 1వ తారీఖున జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1వ తారీఖున ఉద్యోగులకి జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంటే డిఏల పెంపు అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పట్లో అది కుదరదు. రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు అస్సలు బాగాలేవు. అంతా కూడా దివాలా తీసిపోయాయి. గత ప్రభుత్వం పూర్తిగా కూడా అంతా మొత్తాన్ని క్లీన్ చేసి ఎండబెట్టిపోయిందంటూ కూడా గతంలో ప్రస్తావించినటువంటి మాటల్ని మరోసారి గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకకొస్తోంది. మొన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని 1వ తేదీన జీతాలు ఇచ్చాను. డిఏలు కరువు భత్యం అనకుండా 1వ తేదీన జీతాలు తీసుకొని సేవలు అందించండి దయచేసి అంటూ కూడా ఆయన ఒక రిక్వెస్ట్ మోడ్లోనే ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుకొచ్చారు. ఒక పెద్దన్న పాత్రలో ఇంట్లో స్థితిగతులు బాగాలేవంటూ ఇంటి యజమానులు ఏ రకంగా అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇంట్లో ఉన్నటువంటి ఇతర అందరికి కూడా తెలియజేస్తూ ఉంటారు. ఆ రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఒక ఆర్డర్లానో లేదంటే ఒక డిమాండ్లానో వారికి హుకుం జారీ చేశారంటగా మనం చెప్పలేం. కానీ అసెంబ్లీ వేదికగా చాలా నవ్వుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. డిఏ పెంపు విషయం ఇప్పట్లో కుదరదు. దయచేసి ఆ 1వ తారీఖున జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ జీతాలు తీసుకొని విధులు వర్తించండి. నిజంగా మాపైన నిజంగా నిరసన తెలపాలనుకుంటే కనుక మరొక 2-3 గంటలు ఎక్కువగా పనిచేసి మాపై నిరసన తెలపండి. మీరు ఆదాయం పెంచితే మేం పేదలకు పంచుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఒకసారి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూద్దాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లయితే ఒక 1 వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు. ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు. మా దగ్గర మా సొంతంది ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చినెంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సూటిగా ముక్కుసూటిగా చెప్పాల్సింది నవ్వుతూ చెప్పేశారు. డిఏల పెంపు విషయం ఇప్పటికి అడగకండి. జీతాలు ఇవ్వడం కోసం మొన్నిటి మధ్యనే చేబదులుగా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చి 4,000 కోట్ల రూపాయల కింద నేను జీతభత్యాలు ఇచ్చాను.
1వ తారీఖున జీతాలు ఇవ్వడమే తల ప్రాణం తోకకొస్తోంది. కాబట్టి డిఏలు పెంచే విషయం అడక్కండి. మీరు అవసరమైతే జపాన్ తరీకాలో అక్కడ ఒక విధానం ఉందంటే మాట్లాడుకొస్తూ జపాన్లో ఇలా విధానం ఉంది. నిరసన తెలియాలనుకుంటే ఉద్యోగులు కాస్త 2-3 గంటలు ఎక్కువగా పనిచేస్తారు. మీరు ఆ రకంగానే చేయండి, ప్రభుత్వాన్ని ఆదుకోండి, మీరు ఆదాయాన్ని పెంచండి, మళ్ళీ మీకే పంచుతాము. ఇక్కడ ఆదాయాన్ని పెంచడం పేదలకి పంచడమే రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాగా ఉందని చెప్తూనే మరొక ఎమ్మెల్సీని ఉద్దేశిస్తూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఏదేమైనా కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రభుత్వం ఈ రకంగా దివాలా తీస్తోంది, ప్రభుత్వంలో నిధులు లేవు, ప్రభుత్వం కొరతగా ఉంది, ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది పడుతోంది, ప్రభుత్వం ప్రమాదంలో ఉంది, నిధులు లేవు, రాష్ట్రం మొత్తం ఈ రకమైన పరిస్థితి అని చెప్పి బహిరంగంగా చెప్పడం ఒక రకంగా ప్రజల్ని, ఆ సంబంధిత వర్గాలని, సంబంధిత ఉద్యోగుల్ని కన్విన్స్ చేయడం అవుతుందేమో. కానీ దేశవ్యాప్తంగా మాత్రం రాష్ట్రాల్లో కొంత పలచబడే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ పరిస్థితి ఇంత దిగజారుతనంగా ఉందనే ఒక ఇంటెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇదే స్థాయిలో ఇంతటిలా ఓపెన్గా మాట్లాడిన దాఖలాలు రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఆయన ఉద్యోగులను కన్విన్స్ చేయాలనుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం యొక్క లోటుపాట్లని, ప్రభుత్వం యొక్క కొంత దీన పరిస్థితిని బయటపెట్టడంలో అనేక రకాలుగా విమర్శ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంతటి పరిస్థితి దిగజారిపోయిందా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంటే కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ఓపెన్గా, ఇంత కరాఖండిగా అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొస్తున్నారు? ఆదాయ వనరుల విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి విషయంలో కానివ్వండి, ఇంత ఓపెన్గా మాట్లాడుతూ రిక్వెస్ట్ మోడ్లోనే ఆ అధికారులకి హెచ్చరికలు, విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి 7 లక్షల కోట్ల అప్పైందనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇది తాము ఇచ్చినటువంటి హామీల అమలు చేయలేమని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు అనేటువంటిది రాజకీయ పార్టీలు విమర్శిస్తా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు. అది అంతవరకు పక్కన పెడితే డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము హామీలు అమలు చేయలేము అని చెప్పొచ్చు. కానీ వాటి గురించి కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డొల్లగా ఉంది, రూపాయి లేదు, అప్పుల పాలైపోయింది, మిత్తిలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, చాలా క్రూషల్ గా ఉందని చెప్పుతున్నటువంటి పరిస్థితితో పెట్టుబడిదారులు రావట్లేదు, ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ముఖ్యంగా. ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఒకటి వెళ్ళిపోయాయి, ఒకటి కర్ణాటకకి, ఒకటి తమిళనాడుకి. సోలార్ ప్రాజెక్టు రీసెంట్ గా కూడా ఉన్నటువంటి ఒక 7,500 కోట్ల ప్రాజెక్టు కూడా తిరిగి వెళ్ళిపోయింది అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ